బిగ్ బాస్ 8లో ఈ వారం చెత్త నామినేషన్స్‌తో జరిగినాయి. అంటే చెత్త వేసి నామినేట్ చేయాలంట. నామినేషన్ 3 వారంలో ఇప్పటికే 2 వారాలయిపోయాయి. అయితే చెత్తని మీద వేసేసి నామినేట్ చేసి రీజన్ చెప్పాలి. ఈ క్రమంలో బిగ్ బాస్ హౌస్‌లో ఇప్పుడు ఎంతమంది ఉన్నారంటే 12 మంది ఉన్నారు. సో, ఆల్రెడీ ఇద్దరు ఎలిమినేట్ అయిపోయారు కాబట్టి 12 మంది ఇంటి సభ్యులైతే ఉన్నారు. నెక్స్ట్ వీక్ అంటే అక్టోబర్ 2వ తారీఖున మొత్తం 6 నుంచి 7 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తారన్నమాట. లాస్ట్ ఇయర్ సరే ఇక విషయంలోకొచ్చినట్లయితే కిరాక్ సీత సూపర్ డూపర్ నామినేషన్ చేసింది. పృథ్వీ నామినేట్ చేసింది. అలాగే విష్ణుప్రియ వచ్చేసరికి ప్రేరణని నామినేట్ చేసింది. ప్రేరణ వచ్చేసరికి విష్ణుప్రియ అండ్ సోనియాని కూడా వీళ్ళిద్దరిని నామినేట్ చేసింది. ఇక మన మణికంఠ వచ్చేసరికి యష్మిని నామినేట్ చేశాడు. ఈరోజు కిరాక్ సీత అండ్ నాగమణికంఠ ఇద్దరూ కూడా అద్దరగొట్టేశారనే చెప్పుకోవచ్చు. సీత ఇప్పటి వరకు ఎవ్వరు చెప్పని పాయింట్స్ పృథ్వీ విషయంలో చెప్పింది. నువ్వు ఆడాలని అనుకుంటున్నావు, తపన పడుతున్నావు, కానీ పక్క వాళ్ళ గేమ్ని డిస్టర్బ్ చేస్తున్నావు అంటే అవును, నా గేమ్ పక్కవాడిని డిస్టర్బ్ చేయడమే నా గేమ్ అని చెప్పేసి అంటున్నాడు. ఎప్పుడైనా మనం గెలవాలి అనుకోవాలి, కానీ పక్కన వాడిని ఎలాగా ఓడిద్దాము అనుకుంటే మాత్రం ఎప్పటికీ వాడు గెలిచినా అది తాత్కాలికమని చెప్పుకోవచ్చు. పృథ్వీ తన మైండ్ సెట్నైనా మార్చుకోవాలి, లేదంటే తన ఒక్క పద్ధతినైనా బిగ్ బాస్కి వచ్చి మార్చుకుంటే తను కప్పు కొట్టాడా, టాప్ 5కి వెళ్ళాడా అనేది 10 వారాలు ఉన్నాడా అనేది పక్కన పెట్టేస్తే తన బిహేవియర్ మారి తన భవిష్యత్తు బాగుంటుందని చెప్పుకోవచ్చు. అయితే ఇక నాగమణి కంట ఈరోజు హీరో ఆఫ్ ది నామినేషన్ అని క్లియర్గా ప్రోమో చూస్తూనే అర్థమైపోయింది. యష్మి చేసిన తప్పులు చిట్టాని అంతా కూడా బయట పెట్టేశాడు. లేకపోతే ఎవరు అంట్లు తోముతున్నారో, ఎవరు బట్టలుతుకుతున్నారని చూసుకుని తెలుసుకున్న వ్యక్తి తన విషయంలో 250 గ్రాముల మరమరాల్ని ఏ మనిషి కొలిచి తీసుకురాలేడు. ఒక 10 గ్రాములు అటు ఇటు అవ్వచ్చు, ఒక 10 గ్రాములు హిట్ అవ్వచ్చు. అప్పటికి 290 గ్రాములు ఆల్మోస్ట్ వరకు పర్ఫెక్ట్గా తీసుకొచ్చాడు మణికంఠ. అయితే అప్పుడేమో మణికంఠ విషయంలో నేను అలా చెప్పలేదు సార్, వాళ్ళు అలా వినలేదు సార్ అన్నది. తర్వాత దొంగేడుపులు స్టార్ట్ చేసేసింది యష్మి. సో ఈరోజు నాగమణికంఠ యష్మిని నామినేట్ చేసి సూపర్ డూపర్గా ఒక నామినేషన్లో ట్విస్ట్ ఇచ్చాడు. అయితే ఈ యష్మి ఇది భరించలేక ఇప్పటి వరకు నామినేషన్లోకి రాలేదు కదా. ఫస్ట్ టైం యష్మి అండ్ ప్రేరణ ఇద్దరు కూడా నామినేషన్లోకి వస్తున్నారు. అయితే యష్మికి అయితే ఏంటంటే బీపీ పెరిగిపోతుంది. నామినేషన్ని తను ఎదుర్కొంటుందా లేదా అన్నట్టుగా ఇక ప్రేరణ వచ్చేసరికి ఈ అమ్మాయిని నామినేట్ చేసింది. సోనియాని నామినేట్ చేసింది. సోనియా చాలామంది నామినేట్ చేశారు. సో తను నామినేషన్లో ఉంది. అయితే ఇక యష్మి నామినేట్ చేస్తూ చాలా పాయింట్స్ మాట్లాడితే తను కూడా అంతే. నాగమణి కంట కూడా యష్మిని గురించి చాలా మాట్లాడాడు. ఎందుకంటే యష్మి కారణంగా నాగమణికంఠ అండ్ నిఖిల్ ఇద్దరికి కూడా వారం రోజులు ఫుడ్ అనేది లేదు. ఇక్కడ వాళ్ళు ఆడి గెలుచుకున్నా కూడా యష్వి తప్పు చేసింది. ఇప్పుడు జడ్జ్మెంట్ తనకి చెప్పడం వరకే తన డ్యూటీ. ఎవరికి రేషన్ వస్తుంది, ఎవరికి రేషన్ రాదు అనేది తన చేతుల్లో లేదు. ఒకవేళ పర్ఫెక్ట్గా నాగమణికంఠ గెలిచి ఉండుంటే అప్పుడైనా సరే వాళ్ళకి ఇచ్చి ఉండాల్సింది. ఈ చెత్త నామినేషన్స్ గురించి మీరేమనుకుంటున్నారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.